ఇప్పుడు ఈ బండిలో వెళ్తున్నాము. ఈ30 ఇది మా అన్న బండి. సో ఈ బండి వేసుకుని వెళ్దాం ఇప్పుడు. మేము ఇంతవరకు ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట బీచ్కి, అంటే వైజాగ్ బీచ్కి వెళ్ళలేదు. సో అందుకని వెళ్తున్నాం. లేదు బాగా బొంక అదే క్లోజ్ చేస్తాను. బొంకు రైట్ తీసుకో. ఏందో ఎక్కడ ఇవ్వడం పదా మధ్యలో వస్తాయి. ఆపు నాన్న పోతా అంటే పుట్టించాలని నీ ప్లాన్. ఏం లేదండి, దూరేస్తుంది కదా బండి. చూడదా పిప్పి బండి దూరం బాగుంటుందబ్బా. మన లారీయా బాగుండడానికి మన చిన్న బండి అయిపోయినా అయ్యానబ్బా. చిన్న బండి నో ఎంట్రీ ఏముండవు. నో ఎంట్రీ ఉండేది ఒకటి కదిరి ఉంటుంది చూసిన కదిరి, ఆ కదిరిలోనే చిన్న బండికి నో ఎంట్రీ. అక్కడ రైట్ తీసుకో. మ్యాప్లో ఫాలో అవుతున్నాం మనము. అక్కడ రైట్ తీసుకో. సీరు బలి ఉంది కదా, అది మధ్యలో బెల్ల పెట్టరు కదా. బంకు ఆంధ్ర చూసుకున్నామా చూసుకోవాలి. అందువల్ల ఇద్దరు ఉన్నా తోతాం కానీ ఏమైందా. నువ్వు ఆ పక్క నుంచి స్టీరింగ్ పట్టుకో. నేను దిగితే పట్టుకోవాలి. అల్లదు నీకా ఎక్కువ అవ్వలేదుగా. అందుకే చిన్నప్పుడు కొంచెం కాంప్లెక్స్ తాగండి రా, కాంప్లెక్స్ తాగమని చెప్పింది. అది తాగినారా? అందుకే పొడుగు ఎక్కువ అందరూ ఫోటోలే కనిపిస్తాం మనకి ఈరోజు. అందరూ ఫోటోలే కనిపిస్తున్నారా? ఎన్ని కిలోమీటర్స్ బీచ్కి? 3.3 అంతే. ఫస్ట్ బంకు ఉంటాను పెడతాను. ఇన్ని బంకులు ఉన్నాయి. బంకు అంటున్నావు. ఏ బంక? గంజాయి బంక, పెట్రోల్ బంక, డీజిల్ బంక. పెట్రోల్ బంక్ ముందు వస్తుంది 10 సెకండ్లో. లెఫ్ట్ తీసుకో. ఫుల్ లెఫ్ట్ పోయి కానీ ఏం బీచ్లో డ్యాన్స్ చేస్తావా? అంటే నిలిచిపోయింది కదా, ఎవడు వచ్చి తోయలేదురా. ఎంటీ బండి నడి రోడ్డు మీద ఇటు క్రాసింగ్ నిలిచిపోయింది. అది కూడా అంటే ఈ పక్క సైడ్ పెట్టినాను కదా, ఇటు కోసేటప్పుడు ఆ పక్క పోయి తిరిగినాద్దాం అనుకునేటప్పుడు క్రాస్ ఇటు పోయి నిలిచిపోయింది నడి రోడ్డు మీద. దిగిన ఈ మాత కట్టుకోను నేను, కింద కూడిపోయింది లంగి. ఇటు పైకి ఇట్లా పెట్టినా తోస్తే ఆడగలుగుతున్నది. ఇది ఒకడికి బలంగా పెట్టి దోసేనట. సీలింగ్ పట్టుకోలే దోసేనా తప్పని లుంగి ఇక్కడికి పరిగెత్త చెక్కాను. ఆ పక్కకి వెళ్ళి బండి రైట్ అదే పంప్ చేసుకుని గబగబా. In 500 meters, your destination will be on the left. బ్రిడ్జ్ బాగుంది కదా, ఎక్సలెంట్ బ్రిడ్జ్. అసలు వ్యూ బాగుంది కదా, డిఫరెంట్గా. అది కూడా మామూలుగా అన్ని కింద ఉంటాయి, కానీ ఇది చూడడానికి పైన బాగుంది కదా. ఇదే కింద ప్లెయిన్ పెట్టలేడు, స్టెప్స్ పోసడా
కోసి పెట్టారు. పెద్ద సిటీ కదా వైజాగ్ అయితే, పెద్ద సిటీగానే ఉన్నదా? మనం బయట వెళ్ళిపోతాం, అవుట్స్కట్లో పోయేవాళ్ళం కాబట్టి మనకి తెలియదు. ఇదే అసలు చూడరా పదరా పక్కన ఎట్లా ఉంది పదరా. అసలు నేను ఇప్పుడు ఒక దాదాపు 10 ఏళ్ళ నుంచి ఉన్నా ఈ ఫీల్డ్లో, డ్రైవింగ్ ఫీల్డ్లో. నేను ఇంతవరకు కూడా వైజాగ్ రాలా. ఆ పక్కన తిరిగినాం, మొన్న కర్ణాటక, కేరళ అన్నీ తిరుగుతున్నా. ఈ పక్క వైజాగ్ ఒకసారి కూడా రాలా. ఇదే ఫస్ట్ టైం రావాలి నేను లోపలికి, టౌన్లోకి. నువ్వంటే వేరులో ఇంటిగా ఉంటావా? నేను డ్రైవింగ్ బయట చేస్తా ఉంటే కూడా నేను అంత రాలేదంటే అప్పుడు రాలేదు. మనం తెలుసు ఉన్నాము బాగా పక్కనే బాగా ఇది అన్నాడు. దాని పంపిస్తున్నారు ఎప్పుడా అది ఫుల్ టైందా? కిరాయి కదా ఉందా, ఫుల్ టైం చేస్తే వస్తుంది. కిరాయి ఆడిపోతారా? అది ఏం లేదు, పైన ఇంజిన్ కనిపిస్తుంది బాగా. అది లేపుతాడు బుడింగ్ లేకపోతుంది కదా. ఎంత పాత బండ. ఛాయిస్ కూడా చూడు అసలు మొత్తం బాగా క్లియర్ కనిపిస్తుందా? ఇప్పుడు కదా డ్రమ్ములా, పాతకాలం డ్రమ్ములు ఏంటా? ఇది నీళ్ళలో మగన ఉంటాం, చూడంతా అంటాం అది మొగమంటాం. ఆయన రాకూడదు మునగద్దని నేను నీ ఫ్రీడమ్. అది నాకు పక్కన అది నువ్వు మాత్రం మునగవు. నేను ఒకసారి మునిగిన పుల్లలు వచ్చేసి అది కావట్లే, అది లేటుగా. అవును, ఎండాకాలం మునుగుంటావేమో, అందువల్ల అప్పటి నుంచి నేను మునిగేదిలా. కాదురా, నువ్వు ఎండాకాలం మునుగుంటావేమోరా, అందుకే ఆ వేడికి ఒక్కదానికి వచ్చి ఉంటుంది అలాగా. ఇప్పుడు చల్లగా కదా అటు సైడ్ లెఫ్ట్ బాగా కూడా కాదుకోలేము. సముద్రం దాకా సముద్రం మునకపోతే ఫీల్ అవుతుంది. సముద్రమా ఏం కాదు. సముద్రం కడుగు పోయిన మునగాలని రూలు లేదు. కాలు తడుపుకో రావాలా? కాలు తడుపుకుంటా పైన నీళ్ళు చల్లుకుంటాను. చల్లుకుంటావా? తీర్థం ఏమన్నా పోయిన కాడికి మనం కాళ్ళన్నా తడపాలి కదా, కాళ్ళు తడిపిన కాడికి చీలన్నా తడపాలి కదా. నెత్తి కూడా తొడవల్ల కొద్దిగా చల్లుకుంటే స్నానం అయిపోయింది. అది ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? రైట్ తీసుకో. అన్ని రైట్లే, ఇంతవరకు బీచ్ అయితే రాలా. ఇప్పుడైతే మనం టిఫిన్ కోసం వచ్చాము. ఇక్కడ గారెలు పెట్టించుకున్నాము. గారెలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. తర్వాత దోశ వేసుకున్నాం కానీ అది చాలా చండాలంగా ఉన్నాయి. గారెలు మాత్రం భలేగా ఉన్నాయి అన్నమాట. సో ఇద్దరు ఒక్కొక్కరు 2 ప్లేట్ తినేసి ఇక్కడ నుంచి బయలుదేరాము. ఎందుకంటే ఎంతవరకు టిఫిన్ చేయలేదు, వాళ్ళ టైం 10 అయిపోతుంది. అందుకని టిఫిన్ చేసి గారెలు మాత్రం ఎక్సలెంట్ అసలు. సో గారెలు తినేసి అయితే బయలుదేరాము. ఏం తెలియరా నీకు? లెఫ్ట్ పోదా? నా పాట సెల్లుకునేది అదే మాత్రం నాకు. పర్లేదు, టిఫిన్ బాగున్నది కదా. గారు బాగుంది. గారు బాగుంది. దోశ కొద్దిగా ఏం కాదులే, బాగానే మాడిపోయింది. అది నీది మాడిపోయిందేమో, నాగా ఉడకలా. మాడిపోయింది, కింద మాడిపోయింది, పైన ఉడకలా. అది కానీ గారి బాగుంది. గారి నచ్చింది. పోతే బాగానే ఉంది. ఆయిల్ ఎక్కువ లేదు నేను, అందుకే అందుకే క్యాన్సిల్ చేయరా, తీసుకుందామని అన్నా. దోశ అయిపోయినాక బాగుంటాయి. మనకెందుకు వచ్చిందా? దిగినామంటే ఇంక బీచేరా. లప్పచ్చి దిగినామంటే బీచే. ఇంకా ఏదో నావి సముద్రం కనపడలేదు. సరే అందవే మరి ఇప్పుడు ఇదంతా సముద్రం ఒడ్డున అన్నమాట. ఇదంతా సముద్రం ఒడ్డున. రేపు పొద్దునప్పుడు నీళ్ళు మునిగిపోయాయంటే ఇలా వచ్చేది నీళ్ళు. రావులు హైట్లో ఉండాలా మన
పల్లెటూరు బాబు, సిటీలో ఉన్నప్పుడు సిటీ అంతేటవా? ఇప్పుడు ఎవరు పల్లెటూరు ఎవరు సిటీయా? కూల్ వాటర్ కాదు ఇవన్నీ, హాట్ వాటర్. మా ఇంటి కాడ ఇక్కడికి వస్తే కూల్ వాటర్ 10 రూపీస్ అనమాట. చూసినావా ఆడు గుద్దుంటాడు, ఇప్పుడు ఆడు గుద్దుంటాడు, ఓడి జరక్కిచ్చామా వచ్చిందా బీచ్ వస్తుంది. ఇంకా జస్ట్ ఇంకా 700 మీటర్లు ఉన్నాయి, 650 మీటర్లు, 600 మీటర్లు. ఊరిస్తున్నావా? వైజాగ్లో బీచ్ ఇప్పుడు చూడాల, సినిమాలు చూడటం తప్పించి రీల్గా ఎప్పుడు చూడాల. అందుకే కదా ఎక్సైట్మెంట్ అనమాట, తట్టుకోలేకపోతున్నాం. వచ్చేసారు బాబా, దిగేస్తారా? అది చూస్తే ఎక్కడ ఉన్నాయి సముద్రం నీళ్ళ, ఎంత డౌన్ ఉంది, ఎంత సముద్రం నీళ్ళు ఉన్నాయా? అదే నేను అనేది, నీకు ఒకవేళ హైట్ వచ్చినా కూడా రాదురా వాటర్ అని చెప్తుంటే. అవును, పుష్పమోహం వదిలిపోయినాడు బాబు, పుష్పమోహం వదిలిపోయినాడు. ఇది నా హోటల్, ఈ హోటల్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. ఇదా హోటల్ పెద్ద హోటల్, ఇది వైజాగ్కే పెద్ద హోటల్ అనమాట, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఒక రోజుకి ఒక 20,000 రూమ్ రెంట్, కిరాయి. ఒక రోజు కిరాయి 20,000 రూమ్కి. రిచ్ పర్సన్ రూపీస్ ఓన్లీ. చూసావా నా హోటల్ ఉంది, పని చూసావా అయిపోయినాడా? పడబడి అక్కడ ఏకంగా కదా. అదే ఈ పక్క బిల్డింగ్ భలే ఉందిరా, ఈ పక్క బిల్డింగ్ అయితే భలే ఉందా? వెళ్ళలేదా బా లెఫ్ట్ బా, ఇంకెంత సముద్రం బా. ఆర్కే బీచ్కి వచ్చాము. ఏడ పార్కింగ్ సార్ పెడదాం, పార్కింగ్లో పార్కింగ్ పెట్టేసిన బండి పోయి సార్ చదువు దూకేద్దాం పోయేసి. దూకినా ఇలాంటి ఉంటే బాగుండు. ఇప్పుడు బయట కూర్చోను, బయట బాల్లో బయట తిరిగేస్తున్నాను హ్యాపీగా. ఫస్ట్ టైం వస్తాను రా. అదే బీచ్కి వస్తావరా? అన్నమాట ఫీల్ అయిపోతున్నావా? బీచే కదా, బీచే మన వైజాగ్ బీచ్ కదా, అది అట్లా చెప్పు. అదనమాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్. నీకు చెన్నై బీచ్ పోయినా అనుకో, చెన్నై బీచ్ కూడా ఇదే విధంగా ఉంటుంది అన్నమాట రోడ్డు. ఆ పక్క బీచ్ మెరీనా బీచ్, ఈ పక్క రోడ్డు ఉంటుంది, కొంచెం అది ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది దాంట్లో. కానీ అంత నీట్నెస్ ఉంటుంది, అది ఎంత చెత్తగా ఉంటుంది. జలకన భలే పెట్టరు కదా, అదిగో జలకన ఉన్నాడా? అంటారు మళ్ళీ, అది మన టాలెంట్ ఎవరు గుర్తించట్లేదే. ఇప్పుడు నన్ను అడగాలి పోయి. టెంకాయ చెట్లు భలే ఉన్నారా? ఎంత ఫారెన్ లుక్ అనమాట టెంకాయ చెట్లు, ఫారెన్ లుక్ టెంకాయ చెట్లు. పెద్ద పెద్ద బిల్డింగ్లు రేపు పక్కన రే, పెద్ద పెద్ద బిల్డింగ్లు, టెంకాయ చెట్లు. అబ్బా పడవనాయనా పడకుదాం వెళ్ళా పెద్దవాళ్ళ తెరండి. ఇదే ఈ ఏరియా పెద్దవాళ్ళ తెర, వాళ్ళ దగ్గర కదా, అది పెద్దవాళ్ళ తెర. ఏనుగు పిల్ల ఇదే సేమ్ కాకినాడలో పెట్టారు కదా. ఏనుగు పిల్లని కాకినాడలో పెట్టారు ఒకటి బీచ్లో, పార్క్లో. అదేం చిన్న సబ్మెరీన్ అదా, అది ఓన్లీ తలకాయ మీద పైన ఉందన్నమాట. ఓహో, ఇప్పుడు పెద్ద సబ్మెరీన్ ఆడిపోయిందబ్బా. వాళ్ళు బైక్లో ఆపుతారు, తగిలి కూడా ఆపేసి ఇక లేదు. వాళ్ళంటే వాళ్ళు ఆపలా, వాళ్ళు కూడా ఆపిన కూడా ఇట్లా పక్క పడాలి చెప్పాల. అది కానీ బీచ్ నా సెల్ అడుగుదీరా, ఏ
లేవు బాగున్నప్పుడు తీరాను. వీడియో తీసారా? పద పద పద. ఇచ్చట ఊదట నిషేధం అంట. ఏం ఊదట? ఓ ఈదుటనా? సార్ నాకు చదివి తెలియదు ఇంకా. ఇగోరా చిరు, వాళ్ళ దగ్గరకు ఉన్నాయిరా. ఏందా ఏ కామెడీ అయిపోయింది నీక? కామెడీ అయిపోయిందా? అప్పుడప్పుడు కావాలి చేయాలన్నమాట. అట్ట ఆహా, ఇదే ఎంత టైర్లా? ఒరే ఏం చేస్తుంది ఇదే? టైర్లు ఎలా ఉన్నాయా? బీచ్ లో చెత్త ఏరుతుందా? బండి అనమాట. ఆహా సూపర్. అదే బండి పెట్టు చూడు. పదా ఏమన్నా పార్కింగ్ పెట్టేసి మునిగేద్దాం పోయేసి సముద్రంలో. ఇదో సబ్మెరీన్ వచ్చింది ఇక్కడ. సబ్మెరీన్ అబ్బా, ఇప్పుడు నెక్తారా సబ్మెరీన్? మనం కూడా ఇప్పుడు నెక్తామా సబ్మెరీన్? లేకేదా ఉంటావా? అల్లి ఎక్కడ ఇక కాడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఒకరోజు పోయినా పర్లేదు, దీనికోసం మనం ఆగి అన్నీ ఎక్కువ చేయాలి. బీచ్లోకి ఎంజాయ్ చేద్దాం వచ్చాము, కానీ ఏమి ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే ఏదో ఫోన్ రావడం వల్ల ఆ ఫోన్ గోళలో పడి అది మాకుండా ఉన్నాం, కానీ ఏమి ఎంజాయ్ చేయలేదు.